హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనకు టీఎస్ టెట్ ఆన్లైన్ పేమెంట్ ఫీజ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఎలా పేమెంట్ చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా మనము గూగుల్లోకి మీ మొబైల్ ఫోన్ నుంచి అప్లై చేసుకోవచ్చు పేమెంట్ని. గూగుల్లోకి వెళ్ళి టీఎస్ టెట్ అని కొట్టేసిన తర్వాత మనకు వెబ్సైట్ అనేది వస్తుంది. టీఎస్ టెట్ ఏపీ టీ ఆన్లైన్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మనకు ఫస్ట్లోనే ఫీ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసిన తడవే మనకు ఫీ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తడవే మనకు ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు మన ముఖ్యమైన డీటెయిల్స్ లైక్ మన ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసిన తడవే మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన తడవే 10th క్లాస్ ఎస్ఎస్సి మెమో మీద ఎలాంటి అయితే పేరు ఉందో అదే పేరుని ఇక్కడ ఫస్ట్లో ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత ఆస్పిరెంట్ యొక్క ఆధార్ నెంబర్ని, మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడిని, మరియు అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ని, మీ పేరు, ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబరు, మరి నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, ఇవన్నీ సరిగా మనకు వర్కింగ్లో ఉన్నాయి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసి నెక్స్ట్ బటన్ ఎత్తిందడి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే. మరి ఇంకొకటి ఏంటంటే డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అంటే ఇక్కడ నెక్స్ట్ కాలంలోకి ఎస్ అని పెడతాం. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ 1 రాస్తున్నారా, పేపర్ 2 రాస్తున్నారా, ఇక 2 కలిపి రాస్తున్నారా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అమౌంట్ అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు అమౌంట్ డిడక్ట్ అవుతుంది ఎన్ని పేపర్లు రాస్తున్నాం అనేటివి. చూడండి, పేపర్ 1 అయితే క్లాస్ 1 to 5, పేపర్ 2 B.Ed D.Ed వాళ్ళకి. ఓకే, బోత్ పేపర్ రాసి బోత్ పేపర్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వర్కింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ లోకల్ బాడీస్ అంటే మీరు అది వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారంటే మనం లేదు కాబట్టి నో అని పెట్టేస్తాం. నెక్స్ట్ పాస్డ్ ఆర్ పర్సన్ రిలివెంట్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే మీరు B.Ed కానీ D.Ed కానీ పాస్ అయిందా లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ హ్యావ్ యూ డీటెయిల్స్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే ఎస్ అని కొట్టేస్తే మళ్ళీ పేమెంట్ ఉందాం. పేమెంట్ మనం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, SBI నెట్ బ్యాంకింగ్ కొన్ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ వచ్చేస్తుంది. ఈ క్యాప్చర్ ఫిల్ చేసి ఎంటర్ ద క్యాప్చర్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఓకే చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. మనకు ఒక నెంబర్ వస్తుంది, రిఫరెన్స్ నెంబర్. ఆ నెంబర్ని రాసి పెట్టుకొని ఆ రిఫరెన్స్ నెంబర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫీజ్ పేమెంట్ చేసే విధానం. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పేమెంట్ పూర్తయిన తర్వాత మీరు హోమ్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ సెకండ్లో అప్లికేషన్ సబ్మిషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ జర్నల్ నంబర్ లేదంటే రిఫరెన్స్ పేమెంట్ ఐడి ఉంటుంది. అది మీ ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏదైతే అప్లికేషన్లో ఇచ్చిండ్రో అది డేట్ ఆఫ్ పేమెంట్ ఈ రోజు చేస్తే ఈ రోజు, లేదంటే రేపు ఎప్పుడు ఉంటే అది చేసేసి సబ్మిట్ చేస్తే మీకు ఇంకొక బాక్స్ అనేది పేజ్ అనేది ఓపెన్ అవుతుంది.